Express, an international courier service. ఒకవేళ పేచికోర్ చైనా అణ్వస్త్రాలు వదిలితే మనం ఏం చేయాలి? అసలు భారతదేశం స్ట్రాటజీ ఏంటి? రేపొద్దున ఇంకెవరో పాక్ పాలకుడు గాని చైనా పాలకుడు గాని ఏ రాత్రో మూడు ఖరాబైపోయి విచక్షణ మరిచిపోయి వివేచన వదిలేసి ఇండియాపై అణుబాంబు వెయ్యాలని నిర్ణయం తీసుకుంటే ఎలా? భారత్ కన్నా ఎక్కువ అణ్వాయుధాలను రూపొందించుకున్న పాక్ వాటిని మోసుకెళ్లేందుకు దాదాపు భారతదేశం అంతా కవర్ అయ్యేలా 1500 కిలోమీటర్ల రేంజ్తో ఘోర క్షిపణులు సిద్ధం చేసుకుంది. చైనా అణ్వాయుధ సంపత్తి మరీ ఎక్కువ. అంటే భారతదేశంలోని ప్రధాన నగరాలు, సైనిక స్థావరాలు ఈజీ టార్గెట్లే. ఒకసారి దాడి మొదలైతే భారత్ ఏ రేంజ్లో ఎదురుదాడి చేస్తుంది? దాని ఫలితం ఏంటి? అసలు పాకిస్తాన్ అనే దేశం మిగులుతుందా అనేది వేరే సబ్జెక్ట్. మన పైకి వచ్చే అణ్వస్త్రాల్ని నిరోధించడం ఎలా? ఎంతో కాలంగా భారత్ దీనిపై దృష్టి పెట్టింది. కార్గిల్ పోర్ తర్వాత ఈ సీరియస్నెస్ మరింత పెరిగింది. మన రక్షణ శాస్త్రవేత్తల కృషి పుణ్యమాని ఓ మంచి రక్షణ వ్యవస్థ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందులో మొదటిది ఆకాష్ పేరిట ఇంటర్సెప్టార్ మిసైల్స్ డెవలప్మెంట్ చేసుకున్నాం. దీని రేంజ్ తక్కువే. తర్వాత అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఏఏడి అంటే అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్, అశ్విన్ ఇంటర్సెప్టార్ పిఏడి అంటే పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ డెవలప్ చేశాం. గత మార్చిలో సక్సెస్ఫుల్గా ప్రయోగించి పరిశీలించాం కూడా. పరీక్షించాం అంటే చైనా నుంచో పాకిస్తాన్ నుంచో వచ్చే క్షిపణుల్ని మనం మధ్యలోనే నిరోధించి పేల్చేయగలం. ఇందులో 2 కీలక అంశాలుంటాయి. ఎక్కడో ఏదో క్షిపణి మన వైపు బయలుదేరగానే దాన్ని పసిగట్టడం ఒక ఎత్తు, పర్ఫెక్ట్గా దాని మధ్యలోనే ధ్వంసం చేయడం మరో ఎత్తు. సరే, మన సైంటిస్టుల కృషి ఫలించింది. పరిశోధనలో ఉన్న ఖాళీ గనక సక్సెస్ అయితే మరీ దుర్భేద్యంగా తయారవుతాం. అక్కడి వరకు ఓకే. కానీ సైంటిస్టుల కృషికి తగ్గట్టు అనుకున్నది అనుకున్నట్టు అవి మన ఆర్మీకి ఉపయోగపడేలా చేయగలుగుతున్నామా? లేదు. అక్కడే అనేక లోపాలు, అక్రమాలు, వైఫల్యాలు, అవినీతి, నాసిరకం తయారీ చోటు చేసుకుంటున్నాయి. బోఫర్స్ గన్కు ధీటుగా మనం రూపొందించుకున్న ధనుష్ గన్స్ తయారీలో ఏం జరిగిందో, చివరకు నాసిరకం చైనా విడిభాగాలతో ఏం చేశారో మనకు తెలిసిందే. ఇది లింక్. మరి మొదటి దశలో డెవలప్ చేసుకున్న ఆకాష్ పరిస్థితి ఏంటి? కాగ్ పార్లమెంట్కి సమర్పించిన నివేదికలో ఏముందంటే, ఆకాశ్ క్షిపణుల్లో 3వ వంతు బేసిక్ పరీక్షల్లో ఫెయిల్. కీలకమైన సందర్భాల్లో వాటిలోని లోపాలు దేశానికి నష్టం కలిగజేసే ప్రమాదం ఉంది. నిర్దేశిత వేగం లేదు, క్రిటికల్ యూనిట్లు సరిగ్గా పనిచేయటం లేదు. కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఇది. పరిశీలన ఆడిట్ సారాంశం ఇది. 3600 కోట్ల ఆల్రెడీ చెల్లించేశారు. 7 ఏళ్ల క్రితం కాంట్రాక్ట్ ఇస్తే 6 అధీకృత సైట్లలో ఒక్క చోట కూడా వీటిని ఇన్స్టాల్ చేయలేదు. ఈ కాంట్రాక్ట్లో భాగంగా మిసైల్ లాంచర్లు, రాడార్లు, వాహనాలు, వందలాది మిసైల్ సరఫరా చేయాల్సి ఉంటుంది. స్టోరేజ్ ఏర్పాట్లు, వర్క్షాపులు, ర్యాంపులు కూడా అందులో భాగమే. 2016 అక్టోబర్ వరకు ఒక్క సైటు దగ్గర కూడా పూర్తి స్థాయి వరకు పనులు లేవు. 2 చోట్ల దాదాపు పూర్తయ్యే దశలో ఉన్న నిర్మాణ లోపాలు చూపి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాటిని అంగీకరించలేదు. 2014 నవంబర్ వరకు 80 మిసైల్స్ సరఫరా చేశారు. అందులో 20 మిసైల్స్ను వివిధ పరీక్షల కోసం వాడారు. అయితే అందులో 6 మిసైల్స్ ఫెయిల్ అయ్యాయి. ఇది కాగ్ పరిశీలన. అంటే ఎక్కడ జరుగుతోంది తప్పు? సైంటిస్టులు కృషి చేస్తూనే ఉన్నారు. తయారీ, ఆర్మీకి సరఫరా, దేశాల్లోనే అనేక పొరపాట్లు జరుగుతున్నాయి. తద్వారా ఎంత ప్రజాధనం దుర్వినియోగం అనేది పక్కన పెడితే, కీలకమైన యుద్ధ సమయాల్లో గనక అవి ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? ఇక వాటి సార్థకత ఏంటి? మేక్ ఇన్ ఇండియా నినాదం ముఖ్యం కాదు, దాని ఆచరణ, నిఘా, కట్టుబాట్లు, ప్రక్షాళన అత్యంత ముఖ్యం. ధనుష్, ఆకాష్ కథలే దీనికి ఉదాహరణలు. కింద నుంచి పైదాకా ముడుపులు, అక్రమాలు సర్వసాధారణమైపోయిన ఈ రంగంలో తక్షణం ఇవే సరిదిద్దుకోవాల్సిన లోపాలు. వీటితో పాటు ఇంకా అనేకం కూడా ఉన్నాయి. ప్రస్తుతం వీటిపైనే మోడీ సర్కార్ దృష్టి పెట్టింది. ఈ నేళ్ల కాంగ్రెస్ పాలనలో రక్షణ రంగ వ్యవస్థ కూడా భ్రష్టు పట్టిపోయిందన్న నివేదికలు బయటకు వచ్చాయి. దీనిపై మోడీ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా రక్షణ వ్యవస్థలో సమూల ప్రక్షాళనకు నాంది పలికింది మోడీ సర్కార్.